విశాఖలో సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిని మూవీ టీం సందడి చేసింది. శివాజీలయ జంటగా శ్రీవాజీ ప్రొడక్షన్స్ పతాకంపై శివాజీ స్వయంగా నిర్మించారు. గతంలో తాను నిర్మించిన తాజ్మహల్ సినిమా కంటే ఎక్కువగా ఈ మూవీపై శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రం నవ్విస్తుంది, భయపెడుతుంది, ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 6న విడుదలకు సిద్ధంగా ఉందని ప్రతి ఒక్కరు ఈ మూవీని ఆదరించాలని కోరారు. 13 సంవత్సరాల తర్వాత నేను అలాగే లయ గారు ఒక 20 సంవత్సరాల తర్వాత సినిమా ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నమాట. మేము ఇద్దరం కలిసి ఆ సినిమా పేరు మీ అందరికీ తెలుసు, అయినా చెప్పాలి. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని. ఇది పేరుకి ప్రొడ్యూసర్ నేనైనా డబ్బులు మాత్రం ఈటీవీ. సో ఈటీవీ కంటెంట్ ఎలా ఉంటుందో మీ అందరికీ ఆల్రెడీ చూశారు. సినిమా రేపు మార్చి 6వ తేదీన రిలీజ్ అవుతా ఉంది. ప్రమోషన్స్లో భాగంగా మీ అందరినీ కలవటానికి వైజాగ్లో జనానికి ఇట్లా వచ్చాము అని తెలిస్తే బాగుంటుంది. సో అందుకని నిన్న అంతా కూడా వైజాగ్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. అలాగే ఇక్కడ మాకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా పేరు పేరున థ్యాంక్ ఆశించకుండా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సినిమా ఇంతకుముందు మేము ఇద్దరం 3 సినిమాలు చేసాం. మిస్ అమ్మ, అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా. ఆ సినిమా తర్వాత ఆల్మోస్ట్ లయ గారు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇదే 4వ సినిమా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిని. ఆ 3 సినిమాల మీద ఎలాగైతే మీ అందరూ కూడా మమ్మల్ని ఆదరించారు, ఈ సినిమా ఈ ట్రెండ్కి తగ్గట్టు ఈ సినిమా ఎలా ఉంటుందంటే, మీకు జానర్ చెప్తాను. మీ అందరికీ తెలుసు వరుణ్ డాక్టర్ అని ఒక సినిమా వచ్చింది, అలాగే కోకో కోకిల, ఇలా ఒక డార్క్ కామెడీ ఫిల్మ్ అనమాట. ఉత్తరాంధ్ర అంటే సినిమా. ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా, నేను చేసిన లాస్ట్ సినిమా కూడా 50 రోజులు ఆడింది ఇక్కడ, బూచమ్మ బూచోడు అనే సినిమా. సో 100 రోజుల సినిమాలు ఒక 4 ఉన్నాయి. సో వైజాగ్ డెఫినెట్గా ఆదరిస్తానని నమ్ముతున్నాను. ఉత్తరాంధ్ర నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఎందుకంటే అండి హీరో అనేసరికి కొంచెం వెయిట్ మొయ్యాల్సి వస్తుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్దామని చూస్తున్నాను. ఊరికే హీరో 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 అని చేయవసరం చేసాం. మంచి సినిమాలు చేయాలి, మంచి పాత్రలు చేయాలి, తెలుగులో కూడా మంచి నటులు ఉన్నారు అనేది నెక్స్ట్ తరాలు అనుకోవాలి. జనం కోసం మాట్లాడుతూ నా కుటుంబం కోసం సినిమాలు చేస్తూ ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వైజాగ్తో అనుబంధం ఏంటంటే, మా తాతగారు, ఇద్దరు తాతగారులు వైజాగ్ నుంచే. అంటే నేను విజయవాడలో సినిమా ఎప్పుడు రిలీజ్ ఉన్నా కూడా, ఎప్పుడు థియేటర్ విజిట్స్ ఉన్నా కూడా వైజాగ్ ఈజ్ ఆల్వేస్ అ డెస్టినేషన్. మెమరీస్ ఉన్నాయి. బీచ్ మామూలుగా బీచ్ లేకుండా వైజాగ్ వెళ్ళలేం కాబట్టి. బట్ ఇది కామెడీ అనగానే ఏ ఏజ్ వాళ్ళైనా నవ్వుకునే ఇది. సో దానికి ఏజ్తో ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అని కానీ ఇలా ఏమీ లేదు దీనికి ట్యాగ్. సో ఎనీబడి కెన్ ఎంజాయ్, ఏ ఏజ్ వాళ్ళైనా. మేము కూడా చిన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసి ఎంజాయ్ చేసాము. సో అందరూ చూడొచ్చు. అందుకనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది ఫ్యామిలీ సినిమాగా ప్రొజెక్ట్ చేయకుండా ప్లీజ్ టేక్ ఇట్, అందరికీ స్ప్రెడ్ చేయండి, దట్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్. బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్.